నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 29వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పూర్వాషాఢ కార్తె. రేపు మార్గశీర్ష మాస బహుళపక్ష చతుర్దశి తిథి రాత్రి 4:01 వరకు, తదుపరి అమావాస్య తిథి. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 11:22 వరకు, తదుపరి మూలా నక్షత్రం. గండ యోగం రాత్రి 9:41 వరకు, తదుపరి వృద్ధి యోగం. భద్ర అంటే విష్టికరణం మధ్యాహ్నం 3:51 వరకు, శకుని కరణం సాయంత్రం 4:01 వరకు, తదుపరి చతుష్పాద కరణం ఉంటాయి. సూర్యుడు ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో రాత్రి 11:22 వరకు, తదుపరి ధనుసు రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం లేదు. అమృతకాలం మధ్యాహ్నం 2:09 నుండి 3:49 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 5:52. చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 6:10 చంద్రాస్తమయం సాయంత్రం 4:21. అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:23 నుండి 5:07 వరకు. రాహుకాలం సాయంత్రం 4:28 నుండి 5:52 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:05 నుండి సాయంత్రం 4:28 వరకు. యమగండం మధ్యాహ్నం 12:18 నుండి 1:42 వరకు. రేపు మాస శివరాత్రి ఆదివారం మూలా నక్షత్రం కలిసి ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు రాత్రి 11:22 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఏకార్గళ దోషం ఇవాళ రాత్రి 12:26 నుండి రేపు రాత్రి 9:41 మధ్య కాలంలో ఏర్పడుతుంది. గండయోగం జరుగుతున్న సమయంలో రవి పూర్వాషాఢ నక్షత్ర సంచారం, చంద్రుడు జ్యేష్ఠ నక్షత్ర సంచారం చేస్తున్న సమయంలో ఈ ఏకార్గళ దోషం ఏర్పడుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. కుజ పంచ సప్త శలాక వేధ రేపు ఉదయం 10:52 నుండి సాయంత్రం 5:08 మధ్యకాలంలో ఏర్పడుతుంది. కుజుడు పుష్యమి నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. బుధ చంద్ర గ్రహాల మధ్య సమాగమనం రేపు ఉదయం 9:54 ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో చేరువవుతాయి. బుధ గ్రహానికి దక్షిణ దిశలో ఉత్తర ఆరోహణ క్రమంలో 6:23 కోణ స్థితిలో చంద్రుడు చేరువవుతాడు. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు తెల్లవారుజామున 6:10 15 డిగ్రీల ఆగ్నేయ ఆకాశంలో కనిపించడం ప్రారంభమై తెల్లవారి వెలుగులో అంతర్ధానం అవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.